ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి సార్ ఇది? మీ అమ్మగారి మొబైల్ సిగ్నల్ ఆఖరిగా ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకున్నాం. ఎక్కడ సార్? మీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న టవర్లో మీ అమ్మగారి మొబైల్ సిగ్నల్ లాస్ట్గా వచ్చింది, తర్వాత ఆగిపోయింది. సార్, అత్తయ్య గారు ఇప్పుడు గెస్ట్ హౌస్ వైపు వెళ్ళలేదు. వెళ్తే నాకు చెప్పేవారు. మేడం, 100% సరస్వతి గారు గెస్ట్ హౌస్ ఏరియాకే వెళ్ళారు. తర్వాత ఏమయ్యారో మనకు తెలీదు. సార్, వేద చెప్పింది నిజం. అమ్మ ఎప్పుడు గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు. అది ఎక్కడుందో కూడా మా అమ్మకి తెలీదు. శ్రీ, చెప్పాను కదా, ఇక్కడ సాక్ష్యాలే ముఖ్యం. ఆవిడ అక్కడికి వెళ్ళారు. ఆ చుట్టుపక్కలే ఏదో ఒకటి జరుగుండాలి. ఆ ఏరియా నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్ళారో మనకు తెలీదు. ఎందుకంటే సరస్వతి గారి ఫోను అక్కడే ఉండిపోయింది. తర్వాత ఆవిడ ఎటు వెళ్ళారో మనకు తెలీదు. సార్, ఎలాగైనా మా అమ్మని కనిపెట్టండి. ఆవిడకేం కాకూడదు. అవును సార్, మీరు వెంటనే ఆ ఏరియాకి వెళ్ళి వెతకండి. మా అత్తయ్యకి ఏమీ కాకముందే మీరు రక్షించండి. తప్పకుండమ్మా, మీరింటికి వెళ్ళిపోండి. నేను ఆ ఏరియాకి వెళ్తాను. మీ అమ్మగారిని వెతికి పట్టుకునే బాధ్యత మాది. మీరేం టెన్షన్ పడకండి. సార్, నేను కూడా వస్తాను. పదండి, వెళ్దాం. వద్దు శ్రీ, ఇదంతా మేం చూసుకుంటాం. కొన్ని పనులు డిపార్ట్మెంట్ ద్వారానే జరగాలి. అవును శ్రీ, సార్ చెప్తున్నారు కదా, అత్తయ్య గారికి ఏమీ కాదు. నువ్వేం టెన్షన్ పడుకో. పద వెళ్దాం. వస్తాం సార్. ఓకే అమ్మా. లోకి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాక ఇంకేంట్రా? నేను చేసిన పాపం బద్దలైపోయేలా ఉంది. ఇంకా నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. లోకి, ముందొక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో అనవసరం, కానీ గెలవగలనే నమ్మకం ఉండాల్సింది మాత్రం నీకే. అలా నమ్మితేనే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలుస్తావు. అది కాదురా, వాళ్ళు ఆల్మోస్ట్ నిజానికి దగ్గరగా వచ్చేశారు. త్వరలోనే ఏం జరిగిందో కనిపెట్టేస్తారు. వాళ్ళ పని వాళ్ళని చేయనీలోకి. ఒక్కొక్కసారి పైకి కనిపించేదంతా నిజం కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్స్లో అన్నిసార్లు సక్సెస్ కారు. లేదురా, ఇంచుమించు వాళ్ళు కేసు సాల్వ్ చేసినట్టే గెస్ట్ హౌస్ వరకు వచ్చేశారు. రాని వస్తే మాత్రం వాళ్ళేం కనిపెడతారు? పర్ఫెక్ట్ క్రైమ్ ఎక్కడా ఉండదు. నేరస్తుడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పైనా చేస్తాడు. అలాగే పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడా ఉండదు. వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తారు. నేరస్తుడిని పట్టించే ఆ క్లూ మిస్ అయ్యాక కేసు ముందుకెళ్లడం అసాధ్యం. అందుకే చివరి క్షణం వరకు హోప్ వదులుకోకూడదు. లేదురా, వాళ్ళు నన్ను పట్టుకోవడం కంటే నేనే నిజం చెప్పేసి సరెండర్ అయిపోవడం బెటర్. వద్దులోకి, అలా చేయకు. నిజం చెప్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, నీ పిల్లలు నిన్ను ఎంత చీప్గా చూస్తారో తెలుసా? వాళ్ళ దృష్టిలో నువ్వు దిగజారిపోతావు. అయినా పర్లేదురా, రోజు రోజుకి ఈ నరకయాత నేను భరించలేకపోతున్నాను. తప్పు చేశానన్న గిల్టీనెస్తో బ్రతకలేకపోతున్నాను రా. నిజం ఒప్పేసుకుని జైలుకి వెళ్ళిపోతే అక్కడ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు. లేదు, నువ్వు ఏ తప్పు చేయలేదురా. ఈ కేసు విషయంలో వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఎందుకంటే నువ్వు ఒక్క ఆధారం కూడా వదలలేదురా. అది కాదురా, వాళ్ళు నా మీదే కాన్సన్ట్రేట్ చేశారు. త్వరలోనే నిజం బయటికి తీసి నన్ను అరెస్ట్ చేస్తారు. చేయని, వాళ్ళు చేసిన తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. మనమే ముందుగా తొందరపడిపోవడం ఎందుకు? లేదు మోహన్, నాకు చాలా గిల్టీగా ఉంది. ఆ రోజు అసలు అలా జరగకుండా ఉంటే బాగుండిద్రా. ఎంతైనా నా భార్యరా. తన విషయంలో నేను అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. చూడులోకి, నువ్వు ఏది వాంటెడ్గా చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. దయచేసి నువ్వు నిజం చెప్పాలి అన్న ఆలోచన మాత్రం చేయకు.
దానివల్ల మంచి జరగదు, చెడే జరుగుతుంది. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. ఆ రోజు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పెద్ద పాపం చేశాను. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడం. లోకి అలా ఉన్నావేంట్రా? ఏం లేదమ్మా, బానే ఉన్నాను. లోకి, నేను నీ తల్లినిరా. బిడ్డ ఎలా ఉంటాడో తల్లికి తెలీదా? నీ కళ్ళు చూస్తుంటే నువ్వు బాధగా ఉన్నావో సంతోషంగా ఉన్నావో చెప్పగలను. ఇన్నేళ్లలో నేను నిన్నెప్పుడూ ఇలా చూడలేదురా. ఏదో ఆఫీస్లో టెన్షన్స్ అమ్మా, అందుకే కొంచెం డల్గా ఉన్నాను. లేదు లోకి, నువ్వు చాలాసార్లు బిజినెస్ టెన్షన్లో ఉండగా నేను చూశాను. ఏనాడు ఇలా కుంగిపోలేదురా. ఏదో జరిగిందిరా, చెప్పరా? లోకి, అమ్మ కాక ఇంకెవరికి చెప్తావురా? చెప్పరా, చెప్పు లోకి. అమ్మా, నా వల్ల జరగకూడని పొరపాటే జరిగిందమ్మా. దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు. ఆ రోజు అదమ్మా జరిగింది. ఇదంతా నేను చేసిన తప్పే. ఒక పక్క శ్రీ, వేద, రిషి, సరస్వతికి ఏమైందని భయపడుతున్నారు. ఇంకో పక్క పోలీసులు రోజు రోజుకి నిజానికి దగ్గరగా వస్తున్నారు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. లోకి, జరిగిన దాంట్లో నీ తప్పేమి లేదురా. ఆ సరస్వతికి భర్త మీద గౌరవం లేదు, కుటుంబం అంటే ప్రేమ లేదు. నిజంగా మొగుడంటే ప్రేమ ఉంటే వాడు తప్పు చేసినా క్షమిస్తుంది. అంతేగాని మొగుణ్ణి బజార్కి ఇడ్చి పరువు తీయాలి అనుకోదు. లోకి, ఒక్కసారి నీ వైపు నుంచి కూడా ఆలోచించరా. ఏనాడైనా ఏ లోటైనా చేసావా నువ్వు? బిజినెస్లన్నీ దాని పేరు మీదే ఉన్నాయిగా. దానికి చదువు రాదని ఏనాడైనా ఈసడించావా? 10 మందికి నీ భార్యని గొప్పగా చూపించావు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని దాన ధర్మాల కింద తగలేస్తుంటే ఏనాడైనా పల్లెత్తి మాట అన్నావా? అవన్నీ ఆవిడ గారు పట్టించుకోవట్లేదమ్మా. నేనెప్పుడు చేసిన చిన్న తప్పుని భూతద్దంలో చూస్తుంది. అదెప్పుడు అంతేరా. లోకాన్నేదో ఉద్ధరిస్తున్నాను అనుకొని అయిన వాళ్లకు అన్యాయం చేస్తుంది. కన్నబిడ్డ రిషి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తోంది. వాడినెప్పుడు కార్తీక్తో పోల్చి వీడిని కించపరుస్తుంది. వాడు బాధపడకుండా ఎలా ఉంటాడు చెప్పు? ఆ రోజు కూడా ఈ నిజం అందరికీ చెప్పొద్దని, ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తానని కూడా చెప్పాను. కానీ రఘురామ్ని నేనే చంపానని, మరో హత్య కూడా చేస్తానని అందరికీ నిజం చెప్పేస్తానంది. అప్పుడే తన మీద నేను చేయి చేసుకున్నాను. ఆ పెనుగులాట్లో ఈ మానసిక క్షోభ నేను భరించలేకపోతున్నానమ్మా. నేను నిజం ఒప్పేసుకుంటాను. వదిలాలోకి, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. శ్రీకి నీకంటే వాళ్ళ అమ్మంటేనే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు నువ్వు వెళ్ళి సరస్వతికి ఇలా జరిగిందని చెప్తే శ్రీ తట్టుకోలేడు. మరి ఎలా అమ్మా? నువ్వేం టెన్షన్ పడకరా. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నీకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. నన్ను సరస్వతి క్షమించలేదమ్మా. ఇంకా దేవుడు ఎందుకు క్షమిస్తాడు? అదంతా నాకు తెలీదురా. నాకు మాత్రం నా కొడుకు బాగుండడమే నాకు ముఖ్యం. నా మాట కాదని నిజం ఒప్పుకుంటే నా మీద ఒట్టే. అమ్మా,
అన్ని చోట్ల తిరిగాం. అమ్మ కోసం చుట్టుపక్కలంతా వెతికాం. తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. కానీ ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అమ్మకేమైందో తెలియట్లేదు. శ్రీ, అత్తయ్య గారికి ఏం కాదు. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను వేదా? అమ్మ ఎప్పుడు ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా తను నీకు చెప్పే వెళ్ళింది. ఆ తర్వాత నాతో ఫోన్లో కూడా మాట్లాడింది. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. అమ్మ ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను రిప్లై ఇవ్వడం లేదు. శ్రీ, నాకొకటి అనిపిస్తుంది, కానీ చెప్తే నువ్వు కోపడతావేమో. లేదు వేదా, ఈ పరిస్థితుల్లో చిన్న ఆధారం దొరికినా చాలు. చెప్పు. 2 రోజుల నుండి రిషి చాలా టెన్షన్గా ఉన్నాడు. మొన్న అత్తయ్య వెళ్ళి నిలదీశారు కదా, ఆ రోజు ఇద్దరికీ గొడవైంది. అంటే ఏంటి వేదా? అమ్మ కనిపించకుండా పోవడానికి రిషియే కారణం అంటావా? శ్రీ, తప్పుగా అనుకోవద్దు. అత్తయ్య కోసమే చెప్తున్నాను. ఆవిడ కనిపించకుండా పోవడానికి రిషితో జరిగిన గొడవ కారణమేమోనని నా అనుమానం. వేదా, వాడు చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు, కానీ కన్న తల్లికే హాని చేసేంత దుర్మార్గుడు మాత్రం కాదు. శ్రీ, మొదటి నుంచి రిషికి అత్తయ్యకి మధ్య ఏదో ఒక వారు నడుస్తుంది. కార్తికేయ విషయంలో రిషి అత్తయ్యని నిలదీస్తూనే ఉన్నాడు. ఆస్తి తనని కాదని కార్తికేయకి ఇవ్వటం రిషికి నచ్చలేదు. ఆ విషయంలో నువ్వు తనకి సపోర్ట్ చేయలేదు. అమ్మ ఆస్తి అమ్మ ఇష్టమన్నావు. తను బయట అప్పులు చేసినట్టు నాకు తెలుసు. ఒకసారి ఇంట్లో నగలు దొంగతనం చేశాడు, మరోసారి పొలం డాక్యుమెంట్స్ తీసుకుని పోయాడు. అవన్నీ వాడు గతంలో చేసిన తప్పులు వేదా. ఇప్పుడు వాడు ఏ తప్పులు చేయడం లేదు. రిషి చాలా మారాడు. రఘురామ్ హత్య కేసులో నా బదులు వాడు జైలుకి వెళ్తానన్నాడు. ఫ్యామిలీ పట్ల వాడికి అంత ఎఫెక్షన్ ఉంది. అంతెందుకు, నేను అమ్మ గురించి డాడ్ని నిలదీస్తుంటే వాడు డాడ్కి సపోర్ట్గా నిలబడ్డాడు. మన ఇంట్లో వాళ్ళని మనమే నమ్మకపోతే ఎలా అన్నాడు. అలాంటి వాడు అమ్మకి చెడు చేస్తాడా? శ్రీ, నేను అత్తయ్య గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో చెప్పాను, అంతే తప్ప రిషిని బ్లేమ్ చేయాలని కాదు. అయినా అనుమానం వస్తే మావయ్య గారిని నిలదీస్తావు కదా. రిషి విషయంలో ఎందుకు ఇలా అంటున్నావు? డాడ్ అలా అనడానికి ఒక రీజన్ ఉంది వేదా. అమ్మ ఆయన దగ్గరికి వెళ్ళిందనే డౌట్ తోటి అడిగాం. పైగా రఘురామ్ మర్డర్ విషయంలో డాడ్ ఒక కిల్లర్కి మనీ ఇచ్చారు. దానికి అమ్మ కనిపించకుండా పోవడానికి ఏదైనా సంబంధం ఉందేమోనన్న అనుమానంతో అడిగాను. కానీ రిషి అలా కాదు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. గతంలో వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఓకే శ్రీ, రిషిని కార్నర్ చేస్తే అత్తయ్య గారి గురించి క్లూ దొరుకుతుందేమో అని అన్నాను, అంతే. వాడు నా తమ్ముడే కాదు వేద, మా అమ్మకి చిన్న కొడుకు కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. మంచి కోసం ముందుకు వెళ్తే ఎవ్వరూ వెనక్కి రమ్మనరు శ్రీ. కానీ బురదలో అడుగు వెయ్యబోతుంటే ఎవరైనా చూసుకుని నడవమంటారు. నువ్వు కార్తీక్తో పోటీ పడ్డం మానేసే ఎవరి దారిన వాళ్ళుండండి. ఏమైపోయావమ్మా? నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఐఎమ్ సారీ అమ్మా. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు నన్ను కాదని ఆ కార్తికేయని సపోర్ట్ చేస్తున్నావన్న కోపంతోనే అలా అన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా, రియల్లీ సారీ. నా లైఫ్ని చక్కదిద్దింది మీరే అత్తయ్య.
మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చుతుంది. నాకు మీరే ఇన్స్పిరేషన్. శ్రీ గురించి నాకు బాగా తెలుసు వేదా. తనిలాంటి కుట్రలు చెయ్యడని నా నమ్మకం. వేద సంగతి నీకు తెలీదా? తనెప్పుడైనా అలా ప్రవర్తించిందా? ఒకళ్ళని హేళన చేయడం గాని వెక్కిరించడం గాని కల్లో కూడా చేయదురా. మీకేమీ కాకూడదు అత్తయ్య. మీలాంటి మంచి మనిషి నూరేళ్ళు బతకాలి. నువ్వమ్మవే కాదమ్మా, అంతకు మించి ఒక మానవతా మూర్తివి. సవతి కొడుకుని సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించే మనిషివి. మాకు జరిగిన అన్యాయాన్ని సరిచెయ్యాలనుకుని నువ్వు అన్యాయమైపోయావు. పార్వతి, మీ అన్నయ్య గారిని హత్య చేసింది శ్రీ కాదు, వేరొకరు. ఇదంతా నా వల్లే అక్క. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నేను రావడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. మా అన్నయ్య అన్యాయంగా చనిపోయాడు. నువ్వేమయ్యావో తెలియడం లేదు. ఇదంతా నీ వల్లే అమ్మా. ఆ రోజు ఆస్తి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని నా దారి నేను పోయేవాణ్ణి. చా, నేను తప్పు చేశాను, లొంగిపోతాను అంటే మాహును అమ్మ ఇద్దరు ఒప్పుకోవట్లేదు. నేనేమో ఈ నరకం భరించలేకపోతున్నాను. డాడ్, డాడ్, నో ఫార్మాలిటీస్. ఏంటి శ్రీలా వచ్చావు? నాతో ఏమన్నా పనుందా? ఎస్ డాడ్, మన ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మ కూడా మిస్ అయింది. ఇప్పుడు జరిగే వాటన్నిటికీ మీ గతంతో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. డాడ్, అదేంటో చెప్పండి డాడ్. మావయ్య, సమస్యకి మూల కారణం తెలిస్తే తప్ప మనం ఏమీ చేయలేం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. అమ్మా వేద, నీకు ఇల్లు కొత్త, నేను కూడా కొత్త. నువ్వు అడిగావంటే నేను అర్థం చేసుకుంటాను. కానీ నా చేతుల్లో పెరిగిన కొడుకు, నేనేంటో తెలిసిన శ్రీ కూడా నన్ను అనుమానిస్తున్నాడు. అది మాత్రం నేను భరించలేకపోతున్నానమ్మా. అది కాదు డాడ్. ఇప్పుడే కాదు శ్రీ, ఇంతకు ముందు కూడా మీ అమ్మ కనపడకుండా పోవడానికి నేనే కారణం అన్నావు. డాడ్, నాకు మీ మీద ఏ కోపం లేదు. మీరేదో చేశారని కూడా నేను అనడం లేదు. నాకు కావాల్సింది మా అమ్మ. జరిగిన గొడవలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేనేం చెప్పనురా? ఇదివరకంటే మీ అమ్మ నా కంట్రోల్లో ఉండేది. నేనేం చెప్పినా వినేది. అప్పుడు తన గురించి నేనేమన్నా చెప్పగలను. వేద వచ్చాక తనకి బయట ప్రపంచం కూడా పరిచయం అయింది. అందులో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకునే శక్తి మీ అమ్మకి లేదురా. అందుకే ఆ పార్వతి వాళ్ళ వల్ల ఈజీగా పడిపోయింది. డాడ్, నేను మిమ్మల్ని అడిగేది రఘురామ్కి మీకు ఉన్న సంబంధం ఏంటి అని. శ్రీ, అతనెవరో నాకు తెలియదురా.
మన ఫ్యాక్టరీ దగ్గర ఏమైనా గొడవలు చేస్తుంటే మన మేనేజర్ గాని లేకపోతే మోహన్ గాని అతని మీద ఏమైనా కేసులు పెట్టుండొచ్చు. ఇంకా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం అంటావా? ఆ రోజు నువ్వు ఎవరో బ్లాక్ మెయిలర్ని కలుస్తానని చెప్పి వెళ్ళిపోయావు. నాకు భయమేసి నిన్ను సేవ్ చేయమని చెప్పి నీ వెనక మనుషులు పంపించమని మోహన్కి చెప్పాను. దానికి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదని చెప్పాను. వాడే స్టెప్ తీసుకుని ఉంటాడు. అయినా చంపింది మనవాడు కాదు కదరా. డాడ్, మీరు చెప్పింది కరెక్టే, కానీ మీ శత్రువులు ఎవరైనా అమ్మని ఏమైనా చేసుండొచ్చు కదా. మీరింతకుముందు ఎవరితోనైనా గొడవ పెట్టుకుని ఉంటే అదేనా చెప్పండి డాడ్. శ్రీ, నా గురించి తెలిసి కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఏ రోజైనా నేనెవరితోనూ గొడవ పడ్డం నువ్వు చూసావా? అది కాదు డాడ్, మన వల్ల ఆడవాళ్ళకి ఎలాంటి హాని కలగకూడదు. అందుకే మిమ్మల్ని ఇంత ఇదిగా అడుగుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు ఆ పరిస్థితి రాలేదు. అయినా నా భార్య జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకుంటానా? మీరు చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. మా అమ్మకి ఏదైనా హాని జరిగితే మాత్రం వాడి ప్రాణం తీస్తాను. శ్రీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలు చాలవా? నీ పిచ్చి నిర్ణయాలతో కొత్త సమస్యలు తీసుకొస్తావా? మర్డర్ చేస్తాను. మర్డర్. డాడ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? మావయ్య టెన్షన్ వెనుక ఏదో ఉంది. కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా శ్రీ నా మీదే రివర్స్ అవుతాడు. రిషి విషయంలో జరిగింది చాలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.